రంజాన్ టైం కదా, హైదరాబాద్ అయితే మంచి హుషారుగా ఉందన్నమాట. ఇంకా ఓల్డ్ సిటీ అయితే ఫుల్ లైటింగ్స్. టైం 11 PM అవుతుంది. సరే అలా చార్మినార్ సైడ్ వెళ్ళి రంజాన్ వైబ్ ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. గచ్చిబౌలి క్రాస్ చేసి టోలీ చౌకీ వరకు ట్రాఫిక్ పర్లేదు అనిపించింది. బట్ ఫ్లైఓవర్ పైన అందరూ లెఫ్ట్ బైక్స్ ఆపేసి వీడియోస్ తీసుకుంటున్నారు. ఏంటబ్బా అని చూస్తే టోలీ చౌకీ దగ్గరలో మార్కెట్ ఎంత రష్ గా ఉందంటే ఇప్పుడు లోనికి పోతే మళ్ళీ రేపు పొద్దున్న రావడమే. అసలు మెయిన్ రోడ్స్ అని లేవు, చిన్న గల్లీలని కూడా లేవు. ఎక్కడ చూసినా రంజాన్ హడావిడే. వీళ్ళ ఫెస్టివల్ లో మోస్ట్ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసు కదా, అదేనండి మన హలీం. అలా దారి మధ్యలో మటన్ హలీం ఒక ప్లేట్ వేసేసాక మరి చికెన్ ఊరుకుంటుంది ఏంటి, అందుకే ఒక చికెన్ హలీం కూడా ఒక ప్లేట్ వేసేసి అలా ట్రాఫిక్ మధ్యలో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక ఎగ్జిబిషన్ కనబడింది. జైంట్ వీల్ మాత్రం ఏంటో లోపల ఎక్కడో పెట్టాల్సింది ఎంట్రన్స్ లోనే పెట్టేశాడు. ప్లేస్ సరిపోలేదేమో. అలా నవ్వుకుంటూ కొంచెం ముందుకు వచ్చాక ద వింటేజ్ ప్యాలెస్ అంట. నిజంగానే బయట నుంచి ప్యాలెస్ లాగా అనిపించింది. అలా బైక్ మీద చూసుకుంటూ అలా ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ లుక్ ఇస్తే చార్మినార్ లో ఒక 2 మినార్స్ అయితే కనపడ్డాయి. ఏంట్రా అప్పుడే చార్మినార్ వచ్చేసామని సరిగ్గా చూస్తే అదొక మసీద్ భయ్య. మొత్తానికి ఆల్మోస్ట్ చార్మినార్ సరౌండింగ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ప్రాబ్లం, 2 వీలర్ పార్కింగ్. అసలు పార్కింగ్ కి స్పేసే లేదు. ఒకవేళ ఎక్కడైనా మధ్యలో పెట్టినా మళ్ళీ ఆ ప్లేస్ నెత్తుకునేసరికి ఇంకో రంజాన్ కూడా వచ్చేస్తుంది. అలా చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ 2 మినార్స్ కనబడేసరికి అమ్మయ్య వచ్చేసాంరా బాబు అనిపించింది. మొత్తానికి 2 వీలర్ పెయిడ్ పార్కింగ్ అయితే కనబడింది. ఇంకా సేఫ్. చార్మినార్ చుట్టూ ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్స్ వరకు అయితే వెహికల్స్ నాట్ అలౌడ్. బై వాక్ అలా షాప్స్ చూసుకుంటూ మనుషులందరినీ తోసుకుంటూ దగ్గరికి వెళ్లేసరికి 15 మినిట్స్ పట్టేసింది. టైం నైట్ 2 అవుతున్నా సరే ఎవరికి నిద్రే రావట్లేదు అనుకుంటా. బట్ స్ట్రీట్స్ మధ్యలో నుంచి కొంచెం దూరం నుండి చార్మినార్ చూస్తుంటే ఆ వ్యూ అయితే సూపర్. మార్కెట్ మూవ్మెంట్ చూసుకుంటే మాత్రం హాట్ గా ఉంది. కలర్ఫుల్ బ్యాంగిల్స్. చార్మినార్ లైటింగ్స్ కాంబినేషన్ అయితే చాలా అట్రాక్టింగ్ గా ఉన్నాయి. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా ముందు నించొని హెడ్ ని అలా స్లో మోషన్ లో మూవ్ చేస్తుంటేనే కదా కనిపించింది అసలైన వ్యూ. చార్మినార్ రావడం అయితే కొత్త ఏం కాదు, బట్ రంజాన్ లో మాత్రం వెరీ ఫస్ట్ టైం. హ్యాపీ రంజాన్ టు ఎవ్రీవన్.